సో మొత్తానికైతే డే 1 ఈవినింగ్ ఓటింగ్ అనేది చాలా అంటే చాలా మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. అండ్ అప్ అండ్ డౌన్స్ చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే పిఆర్ స్టంట్లు బీభత్సంగా జరుగుతున్నాయి. గుర్తు పెట్టుకోండి, ఎవరైతే ఎవరికి ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు చాలా క్లారిటీతో ఓట్లు వేసుకోండి. ఇది పదే పదే చెప్పడానికి రీజన్ కూడా చాలా క్లారిటీ తోటి మీరు ఓట్లు వేసేసుకోండి. ఎందుకు అంటే పిఆర్ స్టంట్లు బీభత్సంగా నడుస్తున్నాయి. బయట అన్అఫీషియల్ పోల్స్ కూడా చాలా అంటే గందరగోళంలో ఉన్నాయన్నమాట. ఈ వారం ఓటింగ్ లో చూసుకుంటే ఎట్లా ఉందో హైలైట్స్ అని చెప్పుకుందాం. వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టేసేయండి. అట్లాగే మీ ఓటు ఎవరికి నిజంగా టాప్ 5 లో ఎవరు డిజర్వ్ అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి. ఎందుకంటే బిగ్ బాస్ ఇచ్చిందంటే ఈ వారం చూసుకుంటే మీ ప్రదర్శన, మీ ముద్ర, మీ కాంట్రిబ్యూషన్, మీ కృషి ఎట్లా గొప్పగా మార్చారంటే పేలవమైన ప్రదర్శన చేసిన వాళ్ళందరూ అద్భుతమైన తోపు తురుంగానలుగా హౌస్లో ఉంటూ అట్లాగే ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకునేటప్పుడు కూడా అత్యంత దారుణమైన ప్రదర్శన అయితే కనిపిస్తూ ఉంది. దానివల్ల ఓటింగ్లో తారుమారు అయితే జరుగుతూ ఉంది. మంచిదే, ఎవరైతే హౌస్లో టార్గెట్ గురవుతున్నారో వాళ్ళకి ఆడియన్స్లో బ్రహ్మరథం పడతారు. ఇది ప్రతి సీజన్లో ప్రూవ్ అయింది. సో ఇప్పుడు కూడా అట్లాగే జరగబోతుందని అర్థమవుతుంది. సో ఆడియన్స్ అయితే మాత్రం అవన్నీ చూస్తారు కదా. బిగ్ బాస్ చెప్పినవి ఖచ్చితంగా వాళ్ళు చేయకపోయినా ఎవరు ఎట్లా ఆడారు, ఎవరు ముద్ర పడింది, ఎవరి కాంట్రిబ్యూషన్, ఎవరు ఎక్కువగా కృషి, ఎవరి కృషి వల్ల చేసిన ఇంతవరకు ఆడియన్స్కి రీచ్ అయింది, ఇవన్నీ హౌస్ మేట్స్ గమనించకపోయినా ఆడియన్స్ అయితే గమనిస్తారుగా. వాళ్ళేటో పట్టించకపోయినా మీరైతే అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఓట్లు వేస్తారు కదా. పిఆర్ మాయాజాలంలో, పిఆర్ ఇన్ఫ్లుయెన్స్ లో అయితే పడిపోరు కదా. సో మీ ఓటు ఎవరికి అనేది ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. అట్లాగే ఫస్ట్ ప్లేస్ లో తనుజ ఉంది, 29 మార్నింగ్ ఉంటే ఇప్పటికి 28 ఉంది. నిజంగా ఈ అమ్మాయి ఈరోజు చేసిన ఫ్లిప్పులకి, ఆ చీటింగ్ గేమ్కి, డబుల్ స్టాండర్డ్ గేమ్కి ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ ఉండబట్టి అది కూడా తగ్గిపోయింది లేదు. చాలా వరకు గతంలో ఫస్ట్లో వచ్చినంత బేభత్సభయానికి ఓటింగ్ లేదు. ఇప్పుడు టైటిల్ రేస్లో కూడా వెనకబడతా ఉంది. అయితే ఎంతైనా సరే ఆ ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ ఉంది కనుక, లేకపోతే ఈవిడ కూడా కామనర్గా 0తో మొదలు పెడితే ఇన్ని రోజులు కాదు ఎప్పుడు అవుట్ అయిపోయింది, నో డౌట్. దానికి తోడు ఆ ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్తో కూడా స్ట్రాంగ్ పిఆర్, ఇక సొంత రాష్ట్రం కర్ణాటక నుంచి కూడా ఓట్లు ఇవన్నీ ఉన్నాయి. మెయిన్ ఏంటంటే ఈ రోజు లైవ్ చూసినా, ఆ ప్రోమోలు చూసినా డెప్త్గా ఆలోచించేవాడికి ఎవరికైనా అర్థమవుతుంది. ఎంత బుర్రక కూడా ఏదైనా సంగతి జరుగుతుందని బుర్ర ఉన్నవాడికి ఎవరికైనా అర్థమవుతుంది. అర్థం కాలేదంటే పిఆర్ పక్క. ఇప్పుడు ఎందుకంటే సంజనాని నువ్వే రెచ్చగొట్టి ఇమాన్యుయల్ మీదకి పంపేసి మళ్ళీ నువ్వే వాళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే నీ శత్రువుకు నువ్వు ఇమాన్యుయల్కి మళ్ళీ సపోర్ట్ ఏంటి అంటే, నువ్వు చేతికి ఆయుధం ఇచ్చి సంజనాన్ని పంపించు, ఆవిడ వెళ్ళి పొడి చేసి నీ శత్రువుని పొడి చేసి వచ్చేసిన తర్వాత అమ్మయ్య నా శత్రువులు లేపేసావా, రా నీ పని చెబుతా, నిన్ను పొడి చేస్తాయి, నువ్వు ఇప్పుడు ఉంటే నాకు ప్రమాదం అని మాదిరిగా పొడి చేస్తే అందుకే అక్కడ సంజనాకు రియాక్షన్ అయింది. వావ్ సూపర్ సూపర్ సూపర్, నోబోలికి 6 కొడతాను, బంపర్ ఆఫర్ పండగ చేసుకో, అది ఇమాన్యుయల్ దిగిపోయి నేనే దిగిపోయి, ఇదే కదా నీ గేమ్, ఇద్దరు ఉండకూడదని మాదిరిగా ఆవిడ అంత రియాక్ట్ అయ్యింది. కాకపోతే ఆలస్యంగా తెలుసుకుంది ఈవిడ ఎట్లా స్ట్రాటజీలో ఇరుక్కుంటున్నాం అనే విషయం. సో మళ్ళీ ఏంది ఎంత బుర్రతకు వాదన వాదిస్తుంది తనూజ. ఇప్పుడు సంజన ఏం చెప్పింది, అదేంటి ఇమాన్యుయల్ మీరు చేయనన్నారు కదా, ఇమాన్యుయల్కి బాండింగ్, ఎఫెక్షన్, ఎమోషన్ అన్నారు కదా, మరి ఎందుకు ఇప్పుడు పొడి చేశారు, నేను కూడా మారుస్తానని వితండ వాదన, బుర్రతకు తెలివి తక్కువ వాదన అనడానికి ఇది ఒక ఉదాహరణ. సంజన ఏం చెప్పింది, నేను ఇమాన్యుయల్తో పాటు వేరే ఎవరైనా ఉండుంటే అప్పుడే నేను ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళను, కానీ నేనే ఇమాన్యుయల్ మా ఇద్దరమే ఉండేటప్పుడు, నేను అండ్ ఇమాన్యుయల్ ఇద్దరుగా ఉండేటప్పుడు ఏం చేస్తారు, నువ్వో నేనే అనేటప్పుడు ఇంకేం చేస్తారు, నాకు నేను పొడుచుకుంటారా, ఎవరైనా సరే అదే కదా చేస్తారు. సంజన ఇమాన్యుయల్ ఉండేటప్పుడు మీ ఇద్దరిలో తేల్చుకుంటూ ఒకరు అనేటప్పుడు ఏం చేస్తారు, మరి అది లాజిక్ వదిలేసి ఆ ఇమాన్యుయల్కి నువ్వు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయినా అప్పుడు ట్రోఫీ కనబడి మళ్ళీ పోక్ చేస్తుంది. ఇక్కడ పోక్ చేయడం విపరీతంగా చాలా అయితే చేసింది. ఈరోజు ప్రోమో ప్రకారం చూసుకుని ఎపిసోడ్ చూసినా ఖచ్చితంగా మరింత డ్యామేజ్ జరుగుతుంది. సంజన గ్రాఫ్ పెంచడానికి పక్క ఫిక్స్ అయింది. ఎప్పటికైతే ఇలాంటి ఆట వల్ల ఫస్ట్ లో విన్నర్ అనుకున్న తనుజ రన్నర్ వైపు వచ్చినట్టుంది. ఇంకా టాప్ 3కి వస్తుంది, ఇంకా తగ్గిపోద్ది మరి చూడాలి. లేకపోతే అప్పుడు ఎంత క్లారిటీ ఇచ్చింది, డబుల్ ఆల్ట్రా సూపర్ ఆల్ట్రా కార్డులు వేస్తున్నా నేను ఇమాన్యుయల్ కాకుండా 3-4 ఉంటుంటే అప్పుడు ఇమాన్యుయల్ ఆ ఫస్ట్ ఆప్షన్ కాడు, అసలు చేసే ప్రసక్తే లేదు. కానీ 1 to 1 వచ్చినప్పుడు ఏం చేస్తుంది, దాన్ని కూడా ఇక్కడ పోస్ట్ చేసి మాట్లాడుతుంది అంటే ఇంకేమనుకోవాలి. సంజన ఇమాన్యుయల్ మాత్రమే ఉన్నారు ఇప్పుడు. అలాంటప్పుడు నువ్వా నేను అన్నప్పుడు ఎవరైనా అదే చేస్తా ఉంది. పైగా ఇక్కడ అన్నింటికంటే దారుణం ఏంటంటే ఈ తనూజయ్య చెప్పినందుకే సంజన ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళింది. కుక్కతో ఒకటి గోదావరి ఈగినట్టుగా సామెత ఉంటుంది కదా, అట్లా జరిగింది. పైగా తనూజ వెళ్ళి ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తూ, అంటే సపోర్ట్ కూడా కాదు, అది కపట ప్రేమ అంటారు దాన్ని, అట్లా చేస్తూ వాడు సంజన పోస్ట్ చేస్తుంది. వాళ్ళ మధ్య నువ్వే రెచ్చగొట్టేసి నువ్వే గొడవ పెట్టేసి మళ్ళీ నువ్వే డబల్ గేమ్ ఆడుతూ ఉంటే తిరిగి సంజనాన్ని పోటీ పొడిస్తే ఏమనుకోవాలి. ఆడియన్స్ ఖచ్చితంగా అన్నీ గమనిస్తారు, తెలివి తక్కువలైతే కాదు. చాలా బాగా ఆడు, నీకు నిజంగా ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటు కాకపోతే ఎప్పుడో కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చి ఉంటే ఇట్లాంటి గేమ్ ఆడింది నీకు ఎప్పుడో సాగనిపోవాలి. కాకపోతే ఏదే
పడతా ఉంది కదా, అట్లా ఉంటుంది. సరే రెండో ప్లేస్ కి సంజన వచ్చేసింది, నో డౌట్. 19% ఉంటే ఇప్పుడు 21% వచ్చింది. ఆవిడ డ్రీమ్ ఏదైతే ఉందో, ముగ్గురు ఉండేటప్పుడు సూట్ కేసు నాకు వస్తా, నేను తీసుకుని వెళ్తా, నువ్వు కప్పు పట్టుకుని రా అని ఇమాన్యుల్ ఒకసారి చెప్పింది కదా, అది బాగా వైరల్ చేశారు. అది మరి గుర్తు తెచ్చుకొని నిజంగా ఈవిడ డిజర్వే, ఈవిడ ప్రదర్శన కావచ్చు, ఈవిడ కంట్రిబ్యూషన్ కావచ్చు, ఈవిడ కంటెంట్ కావచ్చు, ఈ ఆడియన్స్ అయితే గుర్తించి నేరుగా సూట్ కేసు వరకు టాప్ 3 వరకు తీసుకెళ్లే ప్రయత్నం కనిపిస్తుంది. అట్లాగే ఓటింగ్ జరుగుతూ ఉంది. నిజంగా హౌస్ మేట్స్ ఈవిడిని చుట్టూ ఆడుతున్న గేమ్ వల్ల వాళ్ళ బిస్కెట్ అయితే వీళ్ళు గ్రాఫ్ పెంచే ప్రయత్నం జరుగుతుంది. ఇక మూడో ప్లేస్ లో ఎమ్మెన్యేలో ఉన్నాడు, ఒక 20% కొనసాగుతుంది, సేఫ్ ప్లే. అయితే చాలా మంది అనుకోవచ్చు ఎమ్మెన్యేలు అక్కడ ఏంటి సందనకి దెబ్బ కొట్టేసిన మాట కాదు, ఆయన చాలా క్లారిటీ ఉంది. సంజనాయే తెలివిగా ఆలోచించలేకపోయింది, ఒక ఎమోషనల్ గా ఆలోచించి తనుజ మాటలకు మ్యానిపులేట్ అయిపోయి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయినందుకు అనుభవించే పరిస్థితి వచ్చింది. తర్వాత కళ్ళు తెరిచింది ఆలస్యంగా, బాబు ఇంత డబుల్ గేమ్ ఆడుతుందా, నన్నే ఎమ్మెల్యేల మీద రెచ్చగొట్టు పంపించి నేను ఎమ్మెల్యేలు పూట పొడి చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చి నన్ను పొడుస్తుందంటే నటికే మహానటురా బాబు, ఇంత డబుల్ గేమా, పైగా ఎమ్మెల్యేల మీద ప్రేమ కాదు కదా, ఫోర్స్ చేసి పంపించింది, నన్ను వాడింది, నన్ను బాణంగా ఎక్కుపెట్టి ఆయన మీద గురిపెట్టి కొట్టింది, ఇప్పుడేమో మళ్ళీ నాకే దెబ్బేస్తుందంటే బాబు అండ్ రేంజ్ లో ఇవన్నీ కూడా ఇక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు, సంజన కావచ్చు, గ్రాఫ్ అయితే బాగా ఉంది. కాబట్టి ఎమ్మెల్యేలు ఫుల్ క్లారిటీ ఇచ్చారు, మమ్మీ నువ్వు సుమన గాని భరణికి గాని మన ముగ్గురు డీమో నువ్వు నేను అటు ఓట్లు 3 వేసి ఉంటుంటే వాళ్ళు ఇటు నాకు 3 వేసి ఉంటే అప్పుడు కళ్యాణ్ వస్తుంది. కళ్యాణ్ వచ్చినప్పుడు ఏం చేస్తాడు, ఎమ్మెల్యేలకు సపోర్ట్ చేస్తాడు. అప్పుడు సుమన్ శెట్టిని ఎవరిని తెప్పించుంది, ఆయన మామూలుగా డిజర్వ్ అయ్యి తెప్పించడానికి 0 to 2.5 lakhs ఇచ్చేటప్పుడు కూడా ఈవినే తెప్పించి, ఇప్పుడు ఈవినే తెప్పించి, అన్ని రకాలుగా తెప్పించి, పైగా స్ట్రాంగ్ ఎమ్మెల్యే చేసిన తప్పేంటి, మంచి ప్రదర్శన ఇవ్వడమా, కృషితో కసితో ఎంటర్టైన్మెంట్ చేస్తూ కంటెంట్ ఇచ్చుకుంటూ టాస్క్లు అద్భుతంగా ఆడుకుంటూ బ్రహ్మాండంగా అది రావడం తప్ప ఆయన తెప్పించిన భరణి చెబుతా ఉన్నాడు చూడండి. సుమన కూడా కామన్ సెన్స్ కూడా లేకుండా మాట్లాడుతుండడం చూడండి. తను ఇప్పుడు ఏం చెయ్యాలి, ఎవరిని పడాలి, ఇమ్మునా ఓకే, తను ఇప్పుడు ఏం తినాలి, బిర్యానా ఓకే, తను ఇప్పుడు ఐస్ క్రీమ్లు 3 తినాలా 4, ఇలాగే ఉంది ఆయన సీజన్ అంతా కూర్చొని అలా మాట్లాడుకుంటూ. ఆయన ఏమో మళ్ళీ ఎఫర్ట్స్ గురించి మాట్లాడుతుంది, ఎమ్మెల్యే అట్లాగే రేపేస్తాడు, స్ట్రాంగ్ గా ఆడడం పర్ఫార్మెన్స్ చేయడం ఎంతవరకు రావడం తప్ప. సో ఎమ్మెల్యే గ్రాఫ్ కూడా పెంచే కార్యక్రమం అయితే అంటే బలంగా లాగేస్తారంట కాలు పట్టుకుని. అక్కడేమో అసలు ఉన్నామా తిన్నామా ముదబొబ్బులా కూర్చోవాలి, అందరితో కలిపి చక్కగా ముచ్చారు ముగ్గురు ఆడుకుంటూ కూర్చుంటారు, వాళ్ళేమో డిజర్వ్ అంటారు. ఇట్లాంటి గేమ్ ఆడేటప్పుడు ఆడియన్స్ తింగడం పిచ్చోలో తెలియదు, ఎవరు ఉండాలి ఎవరిని పంపడం తెలియదా. ఇక 4th ప్లేస్ లో డీమోన్ ఉన్నాడు 12%. కానీ అతను రిస్క్ లో ఉన్నాడని నేను చెబుతాను, ఎందుకంటే ఈయనకంటే భరణి కిందే ఉన్న డబుల్ ఎలిమినేషన్ లో ఒక సుమన్ శెట్టితో పాటు డీమోన్ కూడా పంపేస్తారు. ఎందుకంటే భరణి 60 భయంకరమైన హైలీ రికమెండేషన్ తో వచ్చాడు కదా, ఇప్పటికే ఆడియన్స్ ఓట్లతో సంబంధం లేకుండానే మళ్ళీ రీఎంట్రీ తెచ్చారు, మళ్ళీ ఇప్పుడు కూడా అట్లాగే ఉంచే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే బాగా వైరల్ అవుతుంది, నాగబాబే కాదు నాగబాబు కూతురు కూడా ఫుల్ సపోర్ట్ చేస్తుంది, హోస్ట్ తో మనం మాట్లాడింది, ఆ వీడియోలు కూడా వైరల్ అవుతావు, ఇంక తిరిగిలేదు, ఆయన ఉంటాడో ఉంచుతాడో లెక్క. అయితే భరణి కూడా నాకు తెలియగలుగుతున్నా, అఫ్ కోర్స్ ఆయన రావడం ఓటింగ్ తో సంబంధం లేకుండా రికమెండేషన్ తోనే వచ్చాడు, ఇప్పుడు కొనసాగేది కూడా టాప్ 5 లో ఉంచినా ఉంచక్కర్లా. అయితే అతను ఎంత తెలివి తక్కువగా మాట్లాడుతున్నాడు, ఇంత లైవ్ లో నేను చూసేటప్పటికి సంజనతో, నేను నా అంతటి నేను వెళ్ళలేదు, ఆడియన్స్ పంపించేశారు. ఏం చేయాలి, ఆడియన్స్ ఎందుకు పంపిస్తారు, నేను అది కసి కోపం వ్యక్తిగత కక్షలో ప్రతీకారం ఉందా, మిగతా వాళ్ళకంటే నీ పర్ఫార్మెన్స్ బాగోలేదు, నీ గేమ్ నచ్చలేదు, నువ్వు డిజర్వ్ కాదు, నీకు ఓట్లు వేసేంత గేమ్ నువ్వేం ఆడి ఇట్లా అద్భుతమైన ప్రదర్శన ఇవ్వట్లేదనే కదా పంపించేశారు. ఇప్పుడు నీ అంతా నువ్వు వెళ్ళిపోయినా అరే నీ హెల్త్ బాగలేదు, లేకపోతే ఉండలేక ఇమ్మడలేక ఒత్తిడి తట్టుకోలేక వెళ్ళిపోయినా వాక్అవుట్ ఎలిమినేషన్ అని చెప్పేసి కొద్దిగా సింపతాన్ని ఉండేది, రెస్పెక్ట్ కూడా ఉండేది. ఆడియన్స్ ఒక కంటెస్టెంట్ రిజెక్ట్ చేశారంటే ఆట నచ్చలేదని, నీకు సపోర్ట్ లేదని, మద్దతు ఇవ్వట్లేదని, నీ ప్రదర్శన బాగోలేదని, నీ కసి నీ కృషి నీ ఏమంటారు దాన్ని కాంట్రిబ్యూషన్ ఏమీ లేదని, దాన్ని ఏదో గొప్పలాగా వింతలాగా విడ్డూరాగా నా ఎంత నేను వెళ్ళదంట, నాయన నువ్వు 100% ఇచ్చారనుకుని నాకు నచ్చలా, అందుకే పంపేశారు. ఆ బేసిక్ లాజిక్ కూడా అర్థం కాకుండా చెబుతూ ఉంటే ఇలాంటివి మాట్లాడకపోతే బెటర్, లేకపోతే నవ్వుకుంటారు ఆడియన్స్, ఇట్లా ఇంత తెలివి తక్కువగా మాట్లాడుతున్నాడు ఏంటంటే. నా ఎంత నేను వెళ్ళే, బయటకు వెళ్ళాడు వచ్చాడంటే నేను ఎందుకు బీకేశారు, మిగతా వాళ్ళందరూ ఉంచారు నేను పంపారంటే అర్థం ఏంటి, నీ ప్రదర్శన బాగోలేదనే కదా. బట్ అది కూడా ఆలోచించలేకుండా చెబుతా ఉంటారు, అబ్బా ఏంద్ర నాయన ఇలాంటి కంటెస్టెంట్లా అనిపిస్తూ ఉంది. అయితే చెబుతానే కదా, డీమోన్కి 12 ఉంటే భరణికి 11 ఉంది, కానీ రికమెండేషన్ వల్ల ఉంచినా ఉంచొచ్చు, ఆశ్చర్యపోవకల దురదృష్టవశాత్తు డీమోన్ కూడా డబుల్ ఎలిమినేషన్ లో పంపి వచ్చేది. సింగిల్ ఎలిమినేషన్ అయితే సుమనే జాగా బొక్కనే చాలా మందికి ఫీలింగ్, ఇవాళ ఇంకా ఫీలింగ్, అక్కడ బాగా ఆడిన సంతనాన్ని తీసేస్తాడంటే 0 అంట ఎఫెక్ట్ అని ఆవిడికి చెబుతా ఉన్నాడు. ఇక్కడేమో ఎమ్మెల్యేలకంతా నక్కకే నాగలమ్మని తేడా ఉంటుంది, ఎమ్మెల్యేలకేమో తప్పించాలని చెబుతూ ఉంటే ఇలాంటి కంటెస్టెంట్ ని భుజాల మీద నెత్తి మీద మోసుకుని ట్రాఫీలకు ఇచ్చారు కదా, ఇంకా మంచి ట్రోఫీ కూడా ఇచ్చేస్తే మనం అందరం 2 చేతులు జేబులు పెట్టుకుని చప్పట్లు కొడుకుని వెళ్ళిపోదాం. ఆడియన్స్ గా మనం చాలా హైలీ డిసప్పాయింట్ అయినా వాళ్ళకి అనవసరం, వాళ్ళ రికమెండేషన్
ఈ ట్రీట్మెంట్, సుమన్ శెట్టిని కాపాడుకుంటూ జాకీలు లేపి ఎలివేషన్ లేచి ఇవన్నీ జరిగితే ఇక డీమోన్ పవన్ లాంటి కామనర్ కేటగిరీలో వచ్చినాడు ఇంకేం చేస్తాడు, బలి అయిపోవాల్సింది. మరి అదే జరుగుతుంది చూస్తాం. సో మొత్తానికి సుమన్ శెట్టి అయితే సింగిల్ ఎలిమినేషన్ 100%. ఇక డబుల్ ఎలిమినేషన్ అయితే సుమన్ తో పాటు డీమోన్ కూడా పంపించవచ్చు, మరి కామనర్ బలి కావచ్చు. సో మీకేమనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.